హలో నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. సో ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే ఆయనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, సపరేట్ ఇమేజ్ ఉంది, ఇంకా చెప్పాలంటే ముక్కుసూటిగా మాట్లాడే మనిషి. ఇప్పటికే మీకు బాగా అర్థమై ఉంటుంది కదా. సో ఈరోజు మనతో ఉన్నారు రామ్ గోపాల్ వర్మ గారు. సో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు? మీ దయ వల్ల. అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు సార్? యా, ఫస్ట్ చెప్పాలి అంటే క్లైమాక్స్ సినిమాకి అండ్ ఈ లాక్డౌన్లో సక్సెస్ఫుల్లీ కరోనా వైరస్ సినిమా కంప్లీట్ చేసి ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. సో కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ మై ఛానల్. యా, సో ఇప్పుడు క్లైమాక్స్ సినిమా రేపు 6 రిలీజ్ అవుతుంది సార్. అంటే ఇప్పుడు దీనికి ఏంటి స్పెషల్ రీజన్? అంటే లాక్డౌన్ అన్నా లేకపోతే ఏదైనా రీజన్? అంటే ఆస్పెక్ట్ ఇప్పుడు ఓటీటీస్ అని యాక్చువల్గా దే స్టార్టెడ్ హ్యావింగ్ ఇన్ ఎఫెక్ట్ మోర్ దెన్ ఇయర్ బ్యాక్. కరోనా వైరస్ రాకముందు నుంచి చాలా రోజులు ఉంది ఎఫెక్ట్. అది అంటే బాంబేలో ఆల్మోస్ట్ ఒక ప్యారలల్ ఇండస్ట్రీ అయిపోయింది ఈ టైంలో. కాకపోతే కరోనా వైరస్ ఏం చేసిందంటే ఒక పర్టిక్యులర్ ఆస్పెక్ట్ ఆఫ్ పాపులేషన్ చూస్తుంది. థియేటర్స్ క్లోజ్ చేయడం వలన దాని మీద ఫోకస్ ఎక్కువైపోయింది అందరికీ. సో ఇది ఒక కొత్త టెక్నాలజీ ఎప్పుడు వచ్చినా సరే ఒక పాత టెక్నాలజీ మీద ఇంపాక్ట్ అనేది 100% పడుతుంది. ఇప్పుడు థియేటర్స్ అనేది ఇప్పుడు ఫైనల్గా ఆడియన్స్ చూడాలి, వాళ్ళు ఎక్కడ చూడాలి అనేది వాళ్ళ డెసిషను. అప్పుడు ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటి? సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడటమా, సినిమా మీ ఇంటికి వస్తుందా అనేది పాయింట్ అక్కడ. యూనో, సో ఆటోమేటిక్గా అది తర్వాత వాళ్ళ టేస్ట్, వాళ్ళు ఎక్కడ చూడాలనుకుంటున్నారు అది. ఒకటి సెల్ ఫోన్లో చూడొచ్చు, ఇంకొకటి ఐప్యాడ్లో చూడొచ్చు, ఇంకో టీవీలో కనెక్ట్ చేసుకుని చూడొచ్చు, లేకపోతే థియేటర్లో చూడొచ్చు. సో కంటెంట్ తీసే ప్రతి ఒక్కరు కూడా ఆడియన్స్ని చూపించాలని తెస్తాడు. ప్లాట్ఫామ్ గురించి అతను ఆలోచించాడు. కానీ ఇక్కడ ఒక విధంగా ప్రొడ్యూసర్స్కి అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఆల్రెడీ మీరు ఒక 90% సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి అంటే ఓపెనింగ్ రాదు, వీకెండ్ థియేటర్స్కి ఎవరు రావట్లేదు, పబ్లిసిటీ కాస్టు, డిస్ట్రిబ్యూషన్ కాస్టు, రిలీజ్ ఇవన్నీ ఉంటాయి. అది లేకుండా ఆ కాస్ట్ అంతా తగ్గించేసి ఓటీటీకి వెళ్ళటం ఒక పాయింట్. సో ఎప్పుడైనా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు దానికి రెసిస్టెన్స్ ఉంటుంది, విచ్ ఈజ్ వాట్ థియేటర్స్ ఆర్ డూయింగ్. సో క్లైమాక్స్ వచ్చేసరికి ఒక అడ్వాంటేజ్ ఏంటి, ఓటీటీ వలన మీకు లెంగ్త్ రెస్ట్రిక్షన్ లేదు. ఇప్పుడు క్లైమాక్స్ అనేది యాక్చువల్లీ 50-minute ఫిల్మ్, వీఆర్ కాలింగ్ ఇట్ ఏ మినీ మూవీ. థియేటర్లో ఫిల్మ్ అనేది మనకి ఎప్పుడు ఒక అంటే అట్లీస్ట్ 2 గంటలు ఉండాలి అనేది ఒక ట్రెడిషనల్గా మనకి అలవాటు. సో క్లైమాక్స్ సినిమా లెంగ్త్ బట్టే ద డెసిషన్ టు రిలీజ్ ఇట్ ఇన్ ఓటీటీ ఇస్ దేర్. సో కరోనా వైరస్ తోటి సంబంధం లేదు దానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, మీ సినిమాలో నాకు ఎప్పుడు ఏదో ఒక స్పెసిఫిక్ థింగ్ కనిపిస్తుంది. ప్రతి సినిమాలో ఏదో ఒక మంచి పాయింట్స్ ఉంటాయి. సో నేను ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు అంటే దీనిలో ఇంకేమైనా ఇన్బిల్ట్ అంటే ఏదైనా సస్పెన్స్ కానీ లేకపోతే ఏదైనా థ్రిల్లర్ కానీ అంటే ఏదైనా సమ్ ఎలిమెంట్స్ ఉన్నాయేమో అనే డౌట్ నాకు వచ్చింది. అంటే అందులో ఏమైనా ఉన్నాయా లేకపోతే ఇట్స్ ఓన్లీ పోన్ బేస్డా, ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ నో పాన్ ఇన్ క్లైమాక్స్. అమ్మాయి పాన్ స్టార్ అనేది అది వేరు. దిస్ ఈజ్ అబౌట్ ఎ కపుల్ కమ్ గో ఇన్ టు ఎ డెజర్ట్ ఆన్ ఎ ట్రిప్. వాళ్ళకి ఒక అనుకోని ఒక బిజార్ స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. అంటే వాళ్ళకే అర్థం బేసిక్గా ఎవరైతే క్యారెక్టర్స్ ఉన్నారో ఆ ఎక్స్పీరియన్స్ నుంచి వాళ్ళు బయటపడటానికి ఎలా ట్రై చేశారు అనేది ఇట్స్ ఎ థ్రిల్లర్/హారర్ కైండ్ ఆఫ్ ఎ జానర్ బేసిక్గా. సో నా ఫండమెంటల్ థింగ్ అంటే ఇప్పుడు మన హారర్ ఫిలిమ్స్ ఒక చీకట్లో ఒక ఇంట్లో ఒక బంగ్లాలో లేకపోతే కొండ మీద ఒక బంగ్లా ఉంది అలాంటి చోట్ల తీస్తాం. అడారి అనేది మీ కనుచూపు మేరకు కనిపిస్తూనే ఉంటుంది. సో బ్రాడ్ డే లైట్లో అడార్లో తీయాలనే కాన్సెప్ట్ అనేది మోస్ట్ ఎక్సైట్మెంట్ నాకు అనిపించింది. అసలు ఇలా కంటెంట్ మనం ఇలా తీస్తే ఎలా ఉంటుంది అనడానికి ప్రతిదానికి మనకి ఎక్కడో ఒక రీజన్ ఉంటుంది. స్పెసిఫికల్లీ మనకు ఆ స్టోరీ నచ్చటమో లేకపోతే ఇలా కొత్తగా ఉంటుందని ఏదో ఒక రీజన్. సో అప్పుడు మీకున్న రీజన్ ఏంటి ఈ ఫస్ట్ ఇది స్టార్ట్ చేసి ఇలా ట్రావెల్ చేయడం? డెఫినెట్లీ ఇప్పుడు చెప్పినట్టు హారర్ ఫిల్మ్ అనేది డెజర్ట్లో సెట్ చేయడం అనేది ఇంతవరకు ఇప్పుడు వరల్డ్ హిస్టరీలో జరగలేదు. లేదు. Which is the main reason I got attracted. దానికి తోడు why I chose an American woman to be the protagonist is నాకు ఆ డెజర్ట్లో ఒక వైట్ స్కిన్ ఉమెన్ ఉన్న కలరు, ఆ కలర్ కాంబినేషన్ నచ్చింది నాకు ఆ పెయింటింగ్ లాగా. అండ్ మనకి జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనం లైక్ ఏ మూవీస్ తీసినా కూడా ఒకవైపు మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎలా ఉంటారో ఒకవైపు అది ఇది అని ఏదో ఒకటి చెప్పేవాళ్ళు ఉంటారు. అవును. సో ఇప్పుడు మనకి ఒక పోన్ స్టార్ పెట్టారు అనగానే దాని మీద కూడా ఎందుకు మన వాళ్ళు లేరా అన్న దగ్గర నుంచి ఏదో ఒక రీజన్స్ అయితే వెతుకుతూ ఉంటారు. సో వాళ్ళ గురించి మీరు ఎప్పుడు ఆలోచించరు. అయినా కూడా అంటే ఈ సినిమాకి యాక్టింగ్ పరంగా కూడా తను ఎంతవరకు ప్లస్ అవుతుంది అనుకున్నారు? డిఫరెంట్ ఇస్ ఎందుకంటే తనతో నేను మాట్లాడినప్పుడు తన అదర్వైజ్ వీడియోస్ అంటే తన ఇంటర్వ్యూస్ అలాంటివి చూసినప్పుడు ఐ కెన్ సీ దట్ షీస్ గాట్ ద ఎమోషనల్ డెప్త్ టు బీ అన్ యాక్టర్. యూనో, ఇంకోటి యాక్టింగ్ అనేది
సబ్జెక్టివ్ టు కాంప్లెక్సిటీ ఆఫ్ ద క్యారెక్టర్ ఆల్సో. ఎవరైనా యాక్ట్ చేయగలుగుతారు, విచ్ ఇస్ నథింగ్ లైక్ ఏ బ్యాడ్ యాక్టర్, గుడ్ యాక్టర్. గుడ్ యాక్టర్ అంటే మీకు క్యారెక్టర్లో కాంప్లెక్సెస్ ఉన్నప్పుడు అది క్యాప్చర్ చేయడానికి ఒక ఇది కావాలి దానికి. సో ఇది ఒక హారర్ ఫిలిం. ఆ హారర్లో కావాల్సిన ఆస్పెక్ట్ ఎంత కావాలో, ఒక విజువల్ ఆస్పెక్ట్, అంటే చాలా మంచి యాక్ట్రెస్ మియా మాల్కోవా లాంటి బాడీ లేదనుకోండి, మియా మాల్కోవా నాట్ ఎ వెరీ గుడ్ యాక్ట్రెస్ బట్ బాడీ ఉంది, అప్పుడు ఐ స్టిల్ ప్రిఫర్ ద బాడీ, బికాజ్ ఎవెన్చువలీ దిస్ ఈజ్ నాట్ ఎ ఫిలిం వేరే ఒక ఫ్యాంటాస్టిక్ యాక్టింగ్ చేయాల్సిన అవసరం ఏం లేదు దీంట్లో. బికాజ్ ఇట్ ఈస్ లైక్ ఎ సెట్, ఇట్ ఈస్ ఏ మోస్ట్ ఆఫ్ నాకు తెలిసి 70% ఆఫ్ ద ఫిల్మ్ డైలాగ్ ఉండదు అసలు బేసిక్గా, యూనో 70%. యా. అండ్ ఇప్పుడు నార్మల్లీ ఇప్పుడు ఈ సినిమాకి ఎన్ని డేస్ టైం పట్టిందంటే 50 minutes డ్యూరేషన్, అది కూడా ఎక్కడో ఎడారిలో చేయడం అంటే చాలా, అంటే ఇంకా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళి మన స్టేయింగ్ దగ్గర నుంచి షూట్ చేయడం వరకు. I think approximately it took some 25 days. 25 days. Yeah. ఓకే. అండ్ ఆ టైంలో అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కొత్తగా, అంటే ఇప్పుడు ఎడారిలో మీరు చేయడమే ఫస్ట్ టైం అంటున్నారు, అంటే ఇలా ఒక సినిమా షూట్ చేయడం అనేది. సో ఇలా ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు మీకు ఏమైనా డిఫరెంట్గా ఏమైనా కనిపించింది అక్కడ, లైక్ ఎన్విరాన్మెంట్ కానీ లేకపోతే ప్లేస్ కానీ? అంటే అంతకుముందు నేను ఎడార్లో రంగీలా చేశాను ఒక సాంగ్, హైరామా అనే సాంగ్. సో ఐ థింక్ ఐ బీన్ టు ద డెజర్ట్ బిఫోర్ ఆల్సో, ఇట్స్ నాట్ లైక్ ద ఫస్ట్ టైం, బట్ టు సీ మియా మాల్కోవా ఇన్ ద డెజర్ట్ వాజ్ ఎ న్యూ థింగ్. అదే యా. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ఎప్పటి నుంచి ఇది నాకునే డౌట్ సార్, ఇప్పుడు ఒక సినిమా తీసేటప్పుడు మీరు ఆడిషన్స్ చేస్తారా, అంటే యాక్టర్స్ ఈ క్యారెక్టర్స్కి సెట్ అవుతారా లేదా? యా యా, అంటే నేను చేయకపోవచ్చు, బట్ ఐ ఆస్క్ మై అసిస్టెంట్స్ టు ఆడిషన్. ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఆడిషన్ చేస్తే తీసుకుంటారా? అండ్ ఇప్పుడు కరోనా వైరస్ సినిమా ఉంది కదా సార్, ఈ సినిమా ఇప్పుడు లాక్డౌన్ టైంలో చేయడం అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేటెస్ట్ థింగ్. చాలా మంది సర్ప్రైజ్ అయ్యారు, షాక్ కూడా అయ్యారు, అదేంటి ఒక సినిమా చేసి ట్రైలర్ రిలీజ్ చేశారా అని. సో మరి ఇప్పుడు లాక్డౌన్ టైంలో అంటే ఇప్పుడు మీరు తీసుకున్న గైడ్ లైన్స్ కావచ్చు, అండ్ ఇప్పుడు బయటికి వెళ్ళి సినిమా చేయడం వేరు, ఒక పాటకో లేకపోతే ఒక సీన్కో బయట ఎక్కడికో వెళ్ళి చేయడం వేరు, అలాంటిది ఒక ప్లేస్లోనే ఒక సినిమా కంప్లీట్ చేయడం, అది కూడా కంటెంట్ బేస్డ్ అంటే. సో మీరు తీసుకున్న గైడ్ లైన్స్ ఏంటి? బేసిక్లీ వాట్ ఎవర్ ద గవర్నమెంట్ గైడ్ లైన్స్ లైక్ 6 feet డిస్టెన్స్ లేకపోతే శానిటైజర్స్, ఇవన్నీ ఈ ఆస్పెక్ట్స్ అని ఏదేదైతే వాళ్ళు అందరినీ తీసుకోమన్నారో ఇంట్లో, అంటే ఇంట్లో కానీ అక్కడ ఉండి చెప్పిన గైడ్ లైన్స్ అన్నీ ఫాలో అయ్యాం. యా. అండ్ ప్రతిదీ కూడా మీరు ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తారు ఆబ్వియస్లీ, మీరు ఒక ఫోన్తో సినిమా తీయొచ్చిన దగ్గర నుంచి ప్రతిదీ ట్రెండ్ మీరు ఏం చేసినా కూడా. సో ఇప్పుడు ఈ సినిమాలో ఇప్పుడు ఎంత లాక్డౌన్ అయినా ఎన్ని యూజ్ చేసినా కూడా దీనికి ఒక యూనియన్స్ ఉంటాయి, డబ్బింగ్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఎక్కడో చోట కొన్ని ఉంటాయి కదా స్ట్రగుల్స్ కానీ, లేకపోతే కెమెరా యూనియన్ దగ్గర నుంచి అన్ని పార్ట్స్ మనకి ఇక్కడ కావాలి, 24 crafts కావాలి. సో వీటి పరంగా సో ఇప్పుడు వచ్చే అప్కమింగ్ యాక్టర్స్కి వాళ్ళకి ఏదైనా యూజ్ అయ్యేలాగా ఈ సినిమాలో అసలు యూనియన్ మెంబర్స్ ఎవరిని వాడలేదు కరోనా వైరస్. అదే నేను కూడా విన్నాను, అసలు యూనియన్ మెంబర్స్ని వాడకుండా సినిమా తీయడం అంటే అది నిజంగా గ్రేటెస్ట్ థింగ్. యూనియన్ మెంబర్స్ అని అంటే ఇప్పుడు టెక్నాలజీ అనేది అందరి చేతుల్లో ఉంది. సినిమా ఇండస్ట్రీ అంటే ఒకప్పుడు ఉట్టి సినిమా ఇండస్ట్రీ పీపుల్లో ఉండేది, ఏదేది సినిమాకి తీయాల్సిన పరికరాలు ఏమైతే కావాలో అవి అందరి చేతుల్లో ఉన్నాయి ఇప్పుడు. సో అందులో యూనియన్ అనే దానికి మీనింగ్ లేదు అసలు ఇప్పుడు. సో అలా అంటే మరి ప్రొఫెషనల్స్ ఉంటారు అని అనుకుంటారు, ఇప్పుడు ప్రొఫెషనల్స్ లేకుండా ఎందుకు చేస్తాడు ఎవరైనా? సినిమా అనేది వ్యాపారం, మీరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు, మీరు రిలీజ్ చేయడానికి యు ఆర్ హ్యావింగ్ ఏ మానిటరీ ఎయిమ్ ఫర్ దట్. సో యూనియన్ వాళ్ళు ఎవ్వరూ లేకుండా నేను చేసి 4 minutes ట్రైలర్ పెడితే అది మొత్తం యూట్యూబ్ కామెంట్స్లో టెక్నికలీ బ్రహ్మాండంగా ఉందని చెప్పారు కదా. ఆబ్వియస్లీ టెక్నికలీ బ్రహ్మాండంగా ఉన్నప్పుడు ఇంకా మీకు యూనియన్స్ ఏంటి ఇంకా దాంట్లో చేసేది మధ్యలో. కానీ ఆ ట్రైలర్లో ఆ లాస్ట్ డైలాగ్స్ చూసారా, లాస్ట్లో అంటే కొంచెం కామిక్ యాడ్ చేశారు కదా, సో మనకు అక్కడ పారాసెటమాల్ అవ్వచ్చు, ఇది ఆ థాట్ అసలు ఎలా వచ్చిందో వాటిని ఇక్కడ పెడితే ఇంకా నిజంగా జరిగింది కదా బేసిక్గా. జరిగింది టోటల్గా చూస్తే అలా స్టార్ట్ అయింది మనకి. అవును, ట్రూ. స్టార్ట్ అయిన తర్వాత ఈ స్టేట్లో ఇప్పుడు ఉన్నాం. సో అప్పుడు ఐ థాట్ ఇదంతా ఈ డ్రామా అంతా చూపించాక ఇది ఎక్కడ స్టార్ట్ అయిందని గుర్తు చేయడానికి 2 dialogues పెట్టాను. ఓకే. అండ్ ఈ కరోనా టైంలో ఎంత కాదన్నా ఏదో ఒక మూల అరే వైరస్ అనో లేకపోతే ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, ఈవెన్ మనం ఎంత తక్కువ క్రూని పెట్టుకున్నా కూడా ప్రతి డే మనం అంతా శానిటైజ్ చేసి అంతా చూసుకోవాలంటే కొంచెం కష్టమైన విషయం. సో అలాంటప్పుడు మీకు ఎక్కడన్నా అనిపించిందా అంటే కొంచెం ఇన్సెక్యూర్గా? నాట్ రియలీ, ఎందుకంటే నేను సత్తాగా అసలు ఎప్పుడు దేనికి భయపడినా అసలు నేను జస్ట్ ఐఎమ్ లైక్ దట్ బై నేచర్ యాజ్ అ పర్సన్. బట్ ఓవరాల్గా నేను అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది యాజ్
ఖచ్చితంగా గైడ్లైన్స్ ఫాలో అని చెప్పి వాళ్ళంతా ఫాలో చేశారు. నేను పర్సనల్గా దాన్ని సీరియస్గా తీసుకున్నాను ఇప్పుడు. మరి ఈ కరోనా వైరస్ సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు దీనికి అంటే ఈ వైరస్ మీదే సినిమా చేస్తే ఎలా ఉంటుంది అని మీకు ఎందుకు అనిపించింది? ఇప్పుడు నేను ఎప్పుడూ ఒక కరెంట్ టాపిక్ మీద నేను చాలా రియాక్ట్ అవుతూ ఉంటాను. ఆబ్వియస్లీ కరోనా వైరస్ అనే సిచ్యువేషన్ ఇంతవరకు హిస్టరీలో ఎప్పుడు రాలేదు, లాక్డౌన్ అనేది. సో ఆటోమేటిక్గా నాలో ఉన్న ఒక డైరెక్టోరియల్ ఆస్పెక్ట్ దానికి ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. ఇలా మొత్తం ఎన్ని డేస్ పట్టింది సార్ ఈ సినిమాకి, కరోనా వైరస్ సినిమాకి షూటింగ్? ఇది కూడా రఫ్లీ 20 డేస్ అంతే. అంతే. ఓకే. అండ్ లొకేషన్ అంతా ఒక హౌసే ఉంటుందా? ఆల్మోస్ట్. అండ్ ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన థింగ్ ఏంటి, మీకు బాగా నచ్చిన ఎలిమెంట్? ప్రతి ఒక్కరికి మనకి సినిమాలో హ్యూమన్ బీయింగ్స్, ఫ్యామిలీ అనేది మన రిలేషన్షిప్స్, బంధాలు ఉండే. బంధాలు ఉన్నప్పుడు ఒక ఫాదర్ డాటర్ అవ్వచ్చు, అన్న చెల్లి అవ్వచ్చు, మదర్ సన్ అవ్వచ్చు. కానీ వాళ్ళ మధ్యలో ఒక ఫియర్ థింగ్ వచ్చిందంటే అప్పుడు ఆ బంధాలన్నీ ఎలా ఎఫెక్ట్ అవుతాయి అనేది స్టడీ చేయడం అనేది కరోనా వైరస్ మెయిన్ ఉద్దేశం. ఎందుకంటే వైరస్ అనేది ఆల్మోస్ట్ ఒక దెయ్యం అండి. ఒక ఇంట్లో ఒకళ్ళు దెయ్యం పట్టిందంటే మిగతా వాళ్ళు దెయ్యానికి భయపడతారా, లేకపోతే దెయ్యం పట్టిన తనకి విడిపించడానికి ట్రై చేస్తారా అనే కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, ఏది జయిస్తుందని. సో వైరస్ ఇంట్లో ఒకరికి వచ్చిందంటే అది వైరస్ తెలీదు, లేకపోతే మామూలు దగ్గు జ్వరం తెలీదు. అది తెలుసుకునే లోపల వాళ్ళు పడే మదన అనేది మెయిన్ పాయింట్. అది ఇలా ఫ్యామిలీ కాన్సెప్టే పెట్టాలనే అంటే ప్రతిదీ మనకి కొన్ని వర్షన్స్ ఆలోచించుకుంటాం. ఇప్పుడు ఒక సినిమా అన్నప్పుడు ఏ సబ్జెక్ట్స్, ఏ వర్షన్స్ అని ఎంతో కొంత ఆలోచిస్తాం కదా. సో అలా ఇలా ఫ్యామిలీ సబ్జెక్ట్ పెడితే ఎక్కువ కనెక్ట్ అవుతారు అని ఎలా అనిపించింది? ఎక్కువ కనెక్ట్ అవుతారా తక్కువ కనెక్ట్ అవుతారని ఎప్పుడు ఆలోచించలేదు సినిమా గురించి. నాకు కేవలం ఒక ఎక్సైట్మెంట్ అనిపించింది. ఫ్యామిలీని స్టడీ చేయాలంటే ఇలాంటి బ్యాక్డ్రాప్లో వాళ్ళకున్న బేసిక్ ఫియర్ స్టడీ చేయొచ్చు అనిపించింది. అండ్ ఇప్పుడు మనకి లాక్డౌన్ టైంలో రీసెంట్గా కొన్ని ఇష్యూస్ కూడా చూస్తున్నాం. సో ఏంటి, ఈ యూనియన్స్ గురించి అవ్వచ్చు, లేకపోతే మనకి షూటింగ్స్ గురించి అవ్వచ్చు, ఇష్యూస్ కూడా రైజ్ అవుతున్నాయి. సో ఇప్పుడు మీరు జనరల్గా ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా ఆ ఇష్యూస్ గురించి ఆలోచిస్తారా? అంటే మాట్లాడడం కానీ, రియాక్ట్ అవ్వడం కానీ? ఎందుకంటే నేను మీటింగ్స్లో బిలీవ్ చేయను అసలు, గ్రూప్స్లో దాంట్లో మాట్లాడేది. నేను కేవలం ఎవరినో ఒక బాడీ కూర్చుని అది చేసి ఒక చిన్న ప్రిన్సిపల్, రూలో, పాలసీ పెడితే నేను అది ఫాలో అవుతాను. కానీ ఐ డోంట్ వాంట్ బి ఏ పార్ట్ ఆఫ్ ఇట్, ఎందుకంటే నాకు బోర్ కొడతాయి. సో ఈ కరోనా వైరస్ ఇంకా ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ఎంత టైం పట్టచ్చు? ఐఎమ్ థింకింగ్ బిట్వీన్ 2 weeks to అరౌండ్ 2 weeks. అంటే వెంటనే ఇప్పుడు క్లైమాక్స్ సినిమాకి దానికి చాలా తక్కువ డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓకే. సో ఈ కరోనా వైరస్ సినిమాకి యాక్టర్స్ కూడా, ఇప్పుడు యాక్టర్స్ని చూస్ చేసుకునేటప్పుడు కూడా ఆడిషన్స్ పెట్టాలని ఎక్కువ మందిని పిలవలేము. సో తెలిసిన వాళ్ళని పెడితే ఆర్ దానికి ఆ క్యారెక్టర్స్కి వీళ్ళు జస్టిఫై చేయగలరు అంటే పెట్టుకోవాలి. సో అలా మీరు తీసుకున్నది ఏంటి ప్రికాషన్ యాక్టర్స్ విషయంలో? యాక్టర్స్ ఆబ్వియస్లీ ఈజ్ అ ఫంక్షనల్ స్క్రిప్ట్. అది అంటే వాళ్ళ ఏజ్ కావచ్చు, యాక్టింగ్ పొటెన్షియల్ ఎంత ఉండాలి, వీటిల్లో మోస్ట్ ఆఫ్ ద ఆడిషన్స్ వర్ డన్ ఆన్ ద ఫోన్. అలా అక్కడ ఆడిషన్ చేసి పంపిస్తే దాన్ని బట్టి డెసిషన్స్. వన్స్ ఫైనలైజ్ అయిపోయిన తర్వాత లైక్ ఐ సెడ్ వి జస్ట్ ఫాలోడ్ ది గైడ్లైన్స్. ఓకే. అండ్ క్లైమాక్స్ సినిమా మీద అంటే అప్పట్లో ఇలా సినిమా రిలీజ్ అవుతుంది అన్నప్పుడు కొన్ని ఇష్యూస్ క్రియేట్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ అలా ఇష్యూస్ అవేం లేవు సపరేట్గా? ఎందుకంటే జిఎస్టీ అనేది బికాస్ దే వాజ్ న్యూడిటీ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ అండ్ విచ్ ఐ టోల్డ్ ఇట్స్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ ఎ ఫిల్మ్, ఇట్స్ ఎ డాక్యుమెంటరీ, షార్ట్ డాక్యుమెంటరీ అప్లోడెడ్ ఇన్ ద US. Whereas Climax is a story film. No, it is not. Doesn't have that kind of scenes. Yeah. కానీ ఇప్పుడు జిఎస్టీ సినిమా రిలీజ్ అయినప్పుడు మీకు ఏమైనా అనిపించింది సార్? అంటే ఇలా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు. ఎందుకంటే దానికి ఇప్పుడు మీరు సింపుల్గా చూస్తే జిఎస్టీ గురించి లైక్స్ డిస్లైక్స్ రేషియో చూడండి. ఇది 1,00,000 ఉంటే అది 5,000 కూడా ఉండవు డిస్లైక్స్. ఒక పాయింట్. రెండో పాయింట్, పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్, వాళ్ళ కోసం తెస్తాం. ఏది పని కూడా అందరికీ నచ్చేది ఉండదు ప్రపంచంలో, ఏ పని ఉండదు. సో మాకు నచ్చే మేము తీస్తాం, మీకు ఇష్టం ఉండకపోతే మేము చూడదు, ఇష్టం ఉంటే చూడండి, అంతకన్నా సింపుల్ ప్రిన్సిపల్ ఎక్కడ ఉంటుంది. సో అంటే ఈ కొత్త ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీరు? అంటే ఒక ఇంట్లో ఒక లాక్డౌన్ టైంలో ఇలా ఒక సినిమా తీయడం, సో ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అండ్ దీనిలో మీకు ఏదైనా కొత్తగా ఏదైనా అనిపించింది అంటే మనం నార్మల్గా వర్క్ చేయడానికి, సో ఇలా వర్క్ చేయడానికి? సో బేసిక్గా ఇప్పుడు నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. సో మీకు ఎప్పుడైతే మీకు ఒక పరిస్థితిలో పెట్టేసి ఒక ఇరకాటంలో పెట్టి దీన్ని దాటి వెళ్ళకూడదు, ఇది చేసి తీరాలా, అది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని మీరు కండిషన్స్ పెట్టినప్పుడు
ఆటోమేటిక్గా దాంట్లోంచి మీకు ఒక కొత్త రకం థింకింగ్ వస్తుంది. బికాజ్ హ్యూమన్ మైండ్ అనేది కంటిన్యూస్గా ఆలోచిస్తూ ఉంటుంది కాబట్టి. సో ఐ వుడ్ లైక్ టు సే ఇన్ కరోనా వైరస్ ఫిలిం వీ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్ ద ఎంటైర్ యూనిట్ ఇన్ వెరీ డిఫరెంట్ కైండ్. అట్లీస్ట్ మీరు ఇప్పుడు ఇలా కరోనా వైరస్ సినిమా తీస్తున్నారంటే అట్లీస్ట్ మీ సర్కిల్లో సమ్వాట్ మీ క్లోజ్ ఫ్రెండ్స్కో ఎవరో ఒకరికి చెప్పుంటారు, ఇలా అట్లీస్ట్ మీకు బాగా తెలిసిన వాళ్ళకి ఇలా ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాను, స్టార్ట్ చేశాను. సో అప్పుడు వాళ్ళు ఫస్ట్ మీకు చెప్పింది ఏంటి అంటే వాళ్ళ అందరూ వద్దని చెప్పారు. వద్దని చెప్పారా? ఎందుకు అంటే రీజన్ చెప్తారు కదా, ఎందుకు వద్దు? రీజన్స్ అంటే గైడ్ లైన్స్ ఏంటో తెలీదు, గవర్నమెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ని అతిక్రమించట్లా. అసలు ఎందుకు 6 feet అన్నారు, ఎందుకు శానిటైజర్, ఎందుకు ఇలాంటి బయటకు రావద్దన్నారు, 50 మంది కన్నా ఎక్కువ 50 మంది గుమ్మికూడొద్దు, ఇలాంటి రూల్స్ అని పెట్టిన దానికి ఏదో ఒక ఫండమెంటల్ రీజన్ ఉంటుంది కదా. వాటిని నేను అమలు పరిచినంత వరకు సినిమా తీయకూడదని లేదు, ఒక పాయింట్. రెండోది, మీరు ఒక లిమిటెడ్ స్పేస్లో అంత టెన్షన్ ఫీల్డ్ థ్రిల్లర్ తీయాలని దానికి మీకు కంటెంట్ ఉండాలి. మూడోది, అసలు అలాంటి సినిమా తీయాలని ఐడియా ఉండాలి ఫస్ట్. ట్రూ. ఒక షార్ట్ ఫిల్మ్ తీయడానికే చాలా ఆలోచిస్తున్నారు లాక్డౌన్ టైంలో, ఎలా వస్తారు ఏంటి యాక్టర్స్ ఏంటి అని. సో అలాంటి టైంలో అండ్ ఇలా ఒక ఇంట్లో ఒక ఫుల్ ఫిలిం, ఒక థ్రిల్లర్, మీరు అనుకుంటున్న థ్రిల్లర్ జోనర్ ఈ కరోనా వైరస్ సినిమా తీయడానికి చాలా గట్స్ ఉండాలి. అండ్ వాళ్ళు ఇలా చెప్పినప్పుడు ఎందుకు ఇప్పుడు గవర్నమెంట్ లాక్డౌన్స్ అవి ఇవి అన్నప్పుడు మీరు ఎక్కడైనా ఆలోచించారా, పోనీ మేబీ నేను ఇంత ఫాలో ఇంత చేసినా కూడా మేబీ గవర్నమెంట్ ఏమైనా అబ్జెక్షన్ పెట్టే అవకాశం ఏమైనా ఉంటుందా? నో, ఐ నెవర్ థాట్ అబౌట్ ఇట్. ఎందుకంటే గవర్నమెంట్ లాస్ అండ్ ఫాలో అయ్యాను, ఆ లాస్ ఎందుకు పెట్టారో తెలుసు. ఐ డోంట్ అండర్స్టాండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, పాండమిక్ యాక్ట్ ఇవన్నీ చదివాను. సో అబ్సల్యూట్లీ ఐ నో దట్ ఐ వాజ్ విదిన్ మై రైట్స్ టు డూ ఇట్. సో స్టార్టింగ్ మీకు వద్దని చెప్పిన వాళ్ళు మీరు సినిమా అయిపోయి ట్రైలర్ రిలీజ్ చేశాక సో అప్పుడు వాళ్ళు వెరీ హ్యాపీ. ఎందుకంటే చాలా మనుషులు మోస్ట్లీ ఊహించుకొని భయపడతారు, అసలు భయపడటానికి ఏమి ఉండదు అక్కడ, భయానికి భయపడతారు. సో అండ్ క్లైమాక్స్ సినిమా విషయానికి వస్తే అంటే దీనిలో క్యారెక్టర్స్ కూడా మనకు చాలా తక్కువ కనిపిస్తారు, ఫ్యూ క్యారెక్టర్స్. అంత ఎక్కువ జనాలు లేకపోతే ఎక్కువ హై బడ్జెట్ కానీ లేకపోతే ఏం కనిపించదు. కొంచెం చూడడానికి చాలా డీసెంట్గా టెక్నికల్ వైజ్గా హైగా ఉంటుంది కానీ సో తక్కువ యాక్టర్స్, సో లిమిటెడ్ ప్లేసెస్ ఇలానే ఉంటుంది. సో ఇలా దీనికి ఏమైనా ఒక రీజన్ ఉందా లిమిటెడ్ యాక్టర్స్? డెజర్ట్ అనేది ఒక క్యారెక్టర్ దాంట్లో. సో ఎడారి అనేది ఒక క్యారెక్టర్. సో డెజర్ట్ అంటే ఎందుకంటే ఆ డెజర్ట్ లేకపోతే స్టోరీ అవ్వదు బేసిక్గా. అండ్ సో ఐ ఫీల్ ఎక్కువ మంది క్యారెక్టర్స్ ఉండాలా లేకపోతే ఎక్కువ లొకేషన్స్ ఉండాలా అనేది మీనింగ్లెస్ కాన్సెప్ట్. అది ఎవెన్చువల్గా మిమ్మల్ని హోల్డ్ చేసేది కంటెంట్ ఏమవుతుంది స్క్రీన్ మీద అనేది. సో అండ్ మీరు నార్మల్గా ఇప్పుడు ఫిలిం చేయాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఐడియా, ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది, మినిమం వాళ్ళు ఫాలో అయ్యే ప్రాసెస్. ఒక్కొక్కరు ఫాలో అవుతుంటారు. సో మీరు ఫాలో అయ్యే ప్రాసెస్ ఏంటి ఒక సినిమా అనుకున్న దగ్గర నుంచి? ఇది జనరల్లీ నాకు వచ్చే డౌట్, అంటే ఏదో ఒక ఎథికల్గా మన సాటిస్ఫాక్షన్గా మనకు ఒక ప్రాసెస్ ఉంటుంది. సో అలా మీరు ఫాలో అయ్యే ప్రాసెస్ ఏంటి? ఐ మీన్ రెగ్యులర్ ప్రాసెస్ అండి. ఇందులోనే ఈ సినిమాకి వేరే సినిమాలకి ఉన్న ఒకే ఒక డిఫరెన్స్ ఫాలోయింగ్ ద గైడ్ లైన్స్. ఎక్సెప్ట్ దాట్ మోరల్లెస్ ప్రతి సినిమా కూడా మీకు స్టోరీ, కాస్టింగ్, క్యారెక్టర్స్, దాని తర్వాత షూటింగ్. ఐ థింక్ ఇట్స్ రెగ్యులర్ ప్రాసెస్. అండ్ ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ అవ్వచ్చు అండ్ కరోనా వైరస్ అవ్వచ్చు ఆర్ లేకపోతే మిగిలిన సినిమాలు అవ్వచ్చు, మీరు ఇప్పటి వరకు చేసిన సినిమాలో మీకు స్పెషల్ అనిపించిన సినిమా ఏంటి? బాగా నచ్చింది అనే పదం వాడలేను కానీ స్పెషల్ అనిపించిన సినిమా. ఇప్పుడు నాకు మొత్తం సినిమా అనేది నేను అలా చూడలేను. దానికి కారణం ఏంటంటే సినిమా అనేది ఒక లాట్ ఆఫ్ ఐడియాస్ కమ్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. ఇవాళ ఒకటి రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, ఇంకొక ఐడియా. అవన్నీ సమకూర్చి సినిమా తీసే టైంకి యూ విల్ యాక్చువల్లీ ఫర్గెట్ దాని టోటాలిటీలో చూడటం అనేది చాలా కష్టం. పెద్ద పర్సన్ ఒరిజినేటెడ్ అయిపోయిన తర్వాత ఎవరు బయట చూసి టోటాలిటీలో ఎంత బాగుందని చెప్పచ్చు కానీ ఫిల్మ్ మేకర్ కాన్ డూ ఇట్. సో నాకు చూసినప్పుడు కొన్ని సినిమాల్లో కొన్ని సీన్లు భలే నచ్చుతాయి. అది ఫ్లాప్ సీన్ అవ్వచ్చు, ఫిల్మ్ అవ్వచ్చు. హిట్ సినిమాలో కూడా నా సీన్ నచ్చకపోయి, ఎందుకంటే ఇప్పుడైతే నేను వేరేగా తీసి ఉన్నా ఆ సీన్. సో బికాజ్ నేను ఇప్పుడు ఐఎమ్ నాట్ ద సేమ్ పర్సన్ ఎనీమోర్. సో ఓవరాల్ సినిమా ఇప్పుడు నేను ఎప్పుడైనా చూస్తే నియర్ పర్ఫెక్ట్గా అనిపించినాయి సత్య ఒకటి, రంగీలా ఒకటి. అండ్ మీరు నాకెందుకో స్పెషల్లీ మీరు చేసే ప్రతి సినిమాలో నాకు టెక్నికల్ పరంగా ఏదో ఒక మ్యాజిక్ అనిపిస్తుంది.
ప్రతి సినిమాలో ఏదో సంథింగ్ ఈజ్ దేర్ అనిపిస్తుంది. ఎందుకంటే నాకు పర్టికులర్లీ ఆ నాలెడ్జ్ లేకపోయినా బట్ సంథింగ్ ఈజ్ దేర్ అని అనిపిస్తుంది. సో అలా మీరు టెక్నికల్ పరంగా మీరేమైనా గైడ్ లైన్స్ కానీ లేకపోతే మీ ఓన్ థాట్లో మీరు ఏమైనా ఆలోచిస్తారా? టెక్నికల్ అనేది టూ థింగ్స్ అండి. ఒకటి ఇప్పుడు నా టేస్ట్ కూడా ఉంటుంది, నా సెన్సిబిలిటీ. ఇప్పుడు కెమెరా యాంగిల్స్ గురించి చాలామంది మాట్లాడతారు. ఎందుకంటే నాకు ఎనీథింగ్ రెగ్యులర్ నాకు బోర్ పడుతుంది లైఫ్లో. సో ఐ ఆల్వేస్ వాంట్ టు సీ సంథింగ్ ఇన్ ఎ యునీక్ వే. ఆ యునీక్ వేలో ఎలాంటి యాంగిల్ పెడితే ఎమోషన్ హైలైట్ అవుతుందని నాకంటూ ఒక ఇది ఉంటుంది. యూనో, సో ఆబ్వియస్లీ దట్ విల్ బికమ్ మై పర్సనాలిటీ రిఫ్లెక్టింగ్ ఇన్ ద ఫిల్మ్. అదన్నిట్లో, మ్యూజిక్లో అవ్వచ్చు, సౌండ్లో అవ్వచ్చు, నేను క్యారెక్టరైజేషన్స్లో అవ్వచ్చు, ఇన్ ఎవ్రీ విచ్ వే. సో ఇప్పుడు కరోనా వైరస్కి వచ్చేసరికి ద కైండ్ ఆఫ్ కెమెరా యాంగిల్స్ వి యూజ్ అనే ఫ్యామిలీ డ్రామాస్ అలా ఎప్పుడు కెమెరా అలా వాడరు. అవును. కాకపోతే బికాస్ ద సబ్జెక్ట్ మ్యాటర్స్ టు డూ విత్ అన్ అండర్ కరెంట్ ఆఫ్ కరోనా వైరస్ దట్ జస్టిఫైస్ ద యూజ్ ఆఫ్ కెమెరా లైక్ దట్. అండ్ మీరు ఎప్పుడు ఇలా కొంచెం కొత్తగా ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి టెక్నికల్ పరంగా వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఎక్కడన్నా అప్పుడప్పుడు కొన్ని ఇలా కాకుండా ఉంటే బాగుండేమో అని ఎప్పుడన్నా అనిపిస్తుందా? అంటే ప్రతి దానిలో మనం కొత్తగా తీసుకున్నప్పుడు అటు ఇటు రెండు ఉంటాయి. కొన్ని బెస్ట్ అవుతాయి, మంచి పేరుని తీసుకొస్తాయి. కొన్ని ఇలా కాకుండా ఇంకేదైనా మార్చేస్తుంటే బాగుండేమో అలా మీరేదైనా నోట్ చేయాలి అలా ఎప్పుడు అనిపించలేదు? నాట్ ఎట్ ఆల్. ఓకే. సో అండ్ జనరల్గా నాకు తెలిసి మీకు చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయి కదా, నేను మీకు ఫ్యాన్ అను, లేకపోతే మీ వే నచ్చుతుందను, మీ యూనిక్నెస్ నచ్చుతుందను. సో వాటికి మీరు రియాక్ట్ అవుతూ ఉంటారా? నో, నాకు నచ్చి అన్నీ బోర్ కొడుతుంది. ఎనీబడి ప్రైజెస్ మీ ఐ గెట్ బోర్డ్. పోనీ అసలు మీరు కామెంట్స్కి ఎక్కడైనా రియాక్ట్ అవుతారా? వెరీ రేర్, ఎక్స్ట్రీమ్లీ రేర్. అంటే చాలా ఇంటెలిజెంట్ లైన్ ఎవరైనా రాస్తే నేను దానికి రియాక్ట్ అయ్యి రీట్వీట్ చేయడం అలాంటివి ఉంటుంది, కానీ చాలా రేర్. అండ్ రీసెంట్లీ అంటే కొన్ని మంత్స్ బ్యాక్ ఒక టిక్టాక్ బాగా చేసిన అమ్మాయి కూడా లైక్ ఆపర్చునిటీ అని చెప్పి మీరు పోస్ట్ చేశారు కదా. సో జనరల్ ఇప్పుడు టిక్టాక్ మీద నెగిటివిటీ కూడా ఉంది కొంతమందిలో. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు కానీ బయటకు వస్తే ఏం చేయట్లేదు, కెమెరామన్ చేయట్లేదు. ఆల్రెడీ దాని మీద ఒక ఎలిగేషన్ కూడా, ఒక సీరియల్ ఆర్టిస్ట్ వాళ్ళ కోసం ఒక సీరియల్లే స్టార్ట్ చేసి ఆపేసాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటిది మీరు ఇలా పోస్ట్ పెడితే అదేంటి టిక్టాక్ ఇంత పాజిటివిటీ ఉంటుందా? ఏమన్నా రైజ్ అయ్యాయా? ఇక్కడ ఇప్పుడు చాలామంది ఏంటంటే, ఇప్పుడు బయట ఒక యాక్టర్ కానీ ఎవరు నచ్చితే వాళ్ళని తీసుకొచ్చి వాడి దేంట్లో ఏ సెన్సిబిలిటీలో ఏ కాంటెక్స్ట్ వాళ్ళు నచ్చిందో మర్చిపోయి వాళ్ళకి వేరే రోల్ ఇస్తారు. టిక్టాక్ అనేది వెరీ పర్సనలైజ్ థింగ్. ఆ పర్టిక్యులర్ పర్సన్ యాక్టర్ తను ఫీల్ అయ్యింది చేస్తారు. చేసినప్పుడు అది మీకు నచ్చింది, అప్పుడు మీరు ఫీల్ అయిన వాళ్ళతో చేయించినప్పుడు చాలాసార్లు వర్కౌట్ అవుతుంది. ఈవెన్ నార్మల్ కాస్టింగ్ ఆల్సో ఇట్స్ నాట్ అబౌట్ టిక్టాక్. అలాంటిది జరిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను. బట్ నేను చూసేది ఏంటంటే పొటెన్షియల్ చూస్తాను దాంట్లో. ఆ పొటెన్షియల్ ఉన్నప్పుడు దానికి నియరెస్ట్గా మీరు క్యారెక్టర్ని పెడితే 100% వర్కౌట్ అవుతుంది. ఇప్పటివరకు మీకు ఎవరైనా అలా కనిపించారంటే టిక్టాక్లో చేసిన వాళ్ళు, ఏదో గర్ల్స్ ఆర్ బాయ్స్? టిక్టాక్ చూడను అసలు, బట్ వాట్ ఎవర్ ఐ సా సమ్ ఆఫ్ దెమ్ ఆర్ రియలీ రియలీ గుడ్. కానీ ఇప్పుడు ఒక చిన్న పాప లక్ష్మీ మంచు ఇమిటేట్ చేస్తుంది పాప. అది లక్ష్మీ మంచు మనకు తెలుసు కాబట్టి ఆ ఇమిటేట్ చేయడంలో ఎక్స్ట్రాడినరీగా యాక్ట్రెస్ అనిపిస్తుంది. కానీ మీరు తీసుకొచ్చి మీరు రాసిన దాంట్లో యాక్ట్ చేయమంటే అది రాదు మళ్ళీ. ఎందుకంటే షార్ట్ డ్యూరేషన్ ఒక 20 seconds 10 seconds దాంట్లో మీకు వచ్చిన ఇంపాక్ట్, అది ఎడిట్, మ్యూజిక్, దెర్ బి మెనీ థింగ్స్ విచ్ విల్ బి ప్లేయింగ్ దట్. సో ఆ పర్సన్ తీసుకొచ్చి మీరు గబుక్కుని ఇక్కడ కూర్చోబెట్టి చేయమంటే ఆ ఇంపాక్ట్ రావడం అనేది జరిగే పని కాదు. అండ్ ఇప్పుడు జనరల్లీ మీరు తీసే సినిమాల్లో ఇఫ్ మీరు ఇందాక అన్నట్టు కొంతమందికి ఏంటంటే ఈ క్యారెక్టర్కి వీళ్ళు యాప్ట్ అనిపిస్తారు, వాళ్ళు యాక్టింగ్ లెవెల్స్ తక్కువ ఉండొచ్చు ఆర్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉండొచ్చు అని అన్నారు కదా. సో ఇఫ్ ఒకవేళ ఆ క్యారెక్టర్ వీళ్ళు కరెక్ట్గా సెట్ అవుతారు అండ్ యాక్టింగ్ కొంచెం ఇంకా బెటర్మెంట్ ఉంటే బాగుంటుంది అంటే మీరేమన్నా ట్రైనింగ్ ఇవ్వడమో లేకపోతే మీరేమన్నా వాళ్ళ గైడ్లైన్స్ ఇవ్వడమో ఇలా చేస్తారా? ఎవరికి ఎగ్జాక్ట్గా అంటే జనరల్ ఇప్పుడు మీ సినిమాలో ఒక క్యారెక్టర్కి సో వాళ్ళు కరెక్ట్గా సెట్ అవుతారు అని మీకు అనిపించి టిక్టాక్ అని నార్మల్ చాలాసార్లు చేస్తాను, చాలాసార్లు. ఒకవేళ జనరల్లీ మీరు ఒక 10 సార్లు చెప్పారు అంటే జనరల్లీ బయట ఏమనుకుంటారు, కొంచెం సార్ దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇవి నేను విన్న విషయాలు. ఎవరి దాకా ఎందుకు ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వస్తున్నట్టే నాకు కూడా చాలామంది చెప్పారు, సార్ దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడు, అంటే లైక్
ఒక నార్మల్ వేకి వెళ్ళు, అలా అలా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో అలాంటిది జనరల్గా ఇప్పుడు ఒక యాక్టర్ని ఒక 10 టేక్స్లో చేయలేదు, 15 టేక్స్లో చేయలేదు. సో అప్పుడు ఎలా ఉంటుంది మీ రియాక్షన్? ఐ థింక్ బికాజ్ ఆ టేక్స్ వరకు వచ్చే లోపలే ఐ కెన్ రికగ్నైజ్ ద పొటెన్షియల్. ఇన్ ద వెరీ బిగినింగ్ ఆడిషన్స్లోనే నేను ఆ మనిషి మాట్లాడే విధానంలోనే నేను ఐ కెన్ ఫైండ్ అవుట్ కెపాసిటీ ఎంత ఉంటుందని. ఆఫ్టర్ దట్ ఒకవేళ అలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు టెక్నికల్గా ఎలా మ్యానిపులేట్ చేయొచ్చు అనేది కూడా నాకు ఒక ఎక్స్పీరియన్స్ తోటి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీ సినిమాల్లో మ్యూజిక్కి చాలామంది సినిమాలంటే మ్యూజిక్కే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఎందుకంటే ముందు మ్యూజిక్ హిట్ అయిపోతే, ఆల్బమ్స్ హిట్ అయితే సినిమా ప్రమోషన్కి యూజ్ అవుతుందనో, లేకపోతే సినిమా చాలా వరకు వెళ్తుందనో ఎక్కువ మ్యూజిక్ సాంగ్స్ వింటూ ఉంటారు. కాబట్టి అది ప్రయారిటీగా పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సాంగ్స్ వన్ ఆఫ్ ది మెయిన్ ప్రయారిటీ అని. సో దాని గురించి అసలు మీరేమంటారు? మ్యూజిక్ ఐ గివ్ ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఫర్ షూర్, బట్ నేను చాలా సిచ్యువేషనల్ మ్యూజిక్ ఐ లైక్ మోర్ దెన్. అంటే అది ఒక రింగ్ టోన్లో వచ్చిందా, పబ్లో ప్లే చేస్తారా, దానికన్నా ఎక్కువ యాక్టర్స్ ఎక్స్ప్రెషన్ మీద వర్కౌట్ అయ్యే సాంగ్స్ నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను జనరల్గా, యూనో. అండ్ ఐ డూ ఎ లాట్ ఆఫ్ ప్రిఫరెన్స్ టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాక్చువల్లీ. అండ్ మీ దానిలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇప్పుడు థ్రిల్లర్ అయినా వీటికైనా మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. బికాస్ సీన్స్ని ఎలివేట్ చేయడానికో అది చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో అలా మీరు మ్యూజిక్కి తీసుకునే గైడ్లైన్స్ ఏంటి? ఐ మీన్ మ్యూజిక్ యాక్చువల్లీ ఫాలోస్ ద పర్ఫార్మెన్సెస్ ఇన్ ఎడిటింగ్. యాక్టర్స్కి ఉన్న ఇంటెన్సిటీని రిఫ్లెక్ట్ చేస్తుంది మ్యూజిక్ ఎప్పుడైనా సరే. ఆ స్పేసింగ్ అనేది ఎడిటింగ్ నుంచి వస్తుంది. సో ఆల్మోస్ట్ ఎడిటింగ్ అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ డ్రైవ్ ది మ్యూజిక్. అది లేకపోతే ఇక్కడ ఇది పనిచేయదు బేసిక్గా. ఇప్పుడు సర్కార్ లాంటి దాంట్లో అంత హెవీగా ఉన్న స్కోరు ఇట్ వర్క్స్ బికాస్ ఆఫ్ అమితాబ్ బచ్చన్స్ ఎక్స్ప్రెషన్స్. మీరు అమితాబ్ బచ్చన్ తీసే శక్తి కబుర్ని పెట్టండి, అదే మ్యూజిక్ పనిచేయదు అది. అది అండ్ ఇప్పుడు నాకు అంటే చాలామందికి అనిపించేది అంటే లైక్ ఇప్పుడు చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉంటారు, చాలా సీరియస్గా చెప్తూ ఉంటారు. సో షూట్స్లో ఎలా ఉంటారు, ఎప్పుడైనా నవ్వుతారా, ఇలాంటి జనరల్గా కామన్గా వచ్చే డౌట్స్ చాలా మందికి ఉంటుంది కదా. నేను షూట్స్లో ఎలా ఉంటారు అని. బేసిక్గా ఐఎమ్ ఏ జోకర్ యాక్చువల్లీ. నేను ఆల్ ద టైమ్ ఐఎమ్ బీ జోకింగ్ అండ్ పీపుల్ బీ లాఫింగ్. నేను టీవీలో సీరియస్గా కనపడటానికి రీజను కొన్నిసార్లు అలాంటి ఇడియాటిక్ క్వశ్చన్స్ అడిగిన వల్ల నేను సీరియస్ అవుతాను. అందుకని ఐఎమ్ బై నేచర్ ఐఎమ్ వెరీ ఫనీ గై. ఓకే. అండ్ ఇప్పుడు జనరల్గా మీకు ఎవరైనా అలా కాదండి ఇలా అండి ఎవరైనా సజెషన్స్ చెప్తారా? అసలు చెప్పేవాళ్ళు చాలాసార్లు చెప్తారా? చాలాసార్లు తీసుకుంటాను కూడా, ఇఫ్ ఐ లైక్ ఇట్ ఆర్ ఇఫ్ ఐ థింక్ ఇట్ ఈస్ కరెక్ట్. అలా సజెషన్స్ చెప్పేవాళ్ళు ఉన్నారంటే దీనికి మాత్రం నేను షాక్ అవుతున్నాను. నువ్వు చాలామంది చెప్తారు. అండ్ ఈ సినిమా వర్షన్ మొత్తం మీ కరోనా వైరస్ సినిమాలో మీకు బాగా నచ్చింది, మీరు బాగా కేర్ తీసుకుంది, మీకు స్పెసిఫిక్గా అనిపించిన విషయం ఏంటి? కరోనా వైరస్ ఈజ్ రియలీ అన్ యాక్టర్స్ ఫిల్మ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఎస్పెషలీ శ్రీకాంత్ అయ్యంగార్ ద ఫాదర్ రోల్ చేసినారు. ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్. సో అండ్ ది ఎమోషన్స్ విచ్ ఆర్ ఇన్ ద ఫ్యామిలీ, దాన్ని సీరియస్గా తీసుకున్నప్పుడు ఆబ్వియస్లీ మొత్తం టెక్నిక్ అంతా దాన్ని హైలైట్ చేయడానికి ఉపయోగించడం జరిగింది, వాళ్ళకున్న మైండ్ స్టేట్స్, మెంటల్ స్టేట్స్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ గివ్ ద ఎంటైర్ క్రెడిట్ టు ద యాక్టర్స్. మీరు సినిమా షూటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత సో జనరల్గా యాక్టర్స్కి ఏమైనా చెప్తారా? అంటే యాక్టింగ్ గురించి కానీ, లేకపోతే మీరు బాగా చేశారు ఆర్ లేకపోతే ఏమైనా సంథింగ్ సజెషన్స్ అవ్వచ్చు, కాంప్లిమెంట్స్ అవ్వచ్చు? ఐ విల్ డూ బోత్ థింగ్స్. ఐ విల్ టెల్ దెమ్ ఇఫ్ దే హవ్ డన్ ఫర్ సర్పాస్ ద పర్ఫార్మెన్స్, లేకపోతే బాగా చేయనప్పుడు నేను రీజన్ చెప్తాను, ఎందుకు బాగాలేదు చెప్తాను. సో వెన్ దే విల్ అండర్స్టాండ్ అండ్ దే విల్ డూ ఇట్ అగైన్. అండ్ ఈ క్లైమాక్స్ సినిమా అండ్ అలాగే త్వరలో కరోనా వైరస్ సినిమా కూడా వస్తుంది కదా. సో ఈ సినిమా జనాలకి బాగా రీచ్ అవ్వాలని చెప్పి హ్యాపీలీ కోరుకుంటున్నాం సార్ ఫ్రమ్ మై మిర్రర్ టీవీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హార్ట్ఫుల్ ఇంటర్వ్యూ. రియల్లీ నేను లోపలికి వచ్చే ముందు అనుకున్న దానికి ఇప్పుడు మీతో మాట్లాడిన దానికి ఐ రియల్లీ చేంజ్డ్. నేను మరీ అంత దయ్యాన్ని కాదు. అయ్యో అండ్ వన్ మోర్ థింగ్, ఎవ్వరు కూడా మీ గురించి నెగిటివ్ బ్యాడ్ నాకు చెప్పలా. కాకపోతే నాకేం చెప్పారంటే సార్తో మాట్లాడేటప్పుడు హైగానే చెప్పారు, కొంచెం జాగ్రత్తగా మాట్లాడు,
ఏదో సిల్లీ క్వశ్చన్స్ సిల్లీగా మాట్లాడద్దు, కొంచెం ప్రయారిటీ ఉండే క్వశ్చన్స్, ప్రయారిటీ ఉండే థింగ్స్ మాత్రమే మాట్లాడు. దట్స్ ఇట్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మొత్తానికి మనం క్లైమాక్స్ సినిమా అండ్ అలాగే కరోనా వైరస్ సినిమా గురించి బోలెడని విషయాలు తెలుసుకున్నాం. అండ్ ఇలాగా ఈరోజు మన ఆర్జీవి గారితో బోలెడని విషయాలు కూడా మాట్లాడేసుకున్నాం కదా. సో మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ. Hi, this is Pradeep Machraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Noorun Sharif. I wish you all Mirror TV viewers subscribe to Mirror TV. Hello everyone, Namaste. I am Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you.